నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రజెంట్ ఈ వీడియో ప్రధానంగా చేయడానికి ప్రధాన కారణం ఇది రంగనాథ్ గారికి సంబంధించి జరుగుతున్న ఇష్యూకి సంబంధించి ప్రధానంగా ఇది ఏంటంటే కబ్జాలకు సంబంధించి ఏదైతే రంగనాథ్ గారు తీసుకుంటానన్న యాక్షన్ ఏదైతే ఉందో హైడ్రా పరంగా దీనికి సంబంధించి కొంతమంది వాళ్ళకి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది హైడ్రా కమిషనర్ ఆఫీస్లో కూడా బుద్ధ భవన్లో కూడా సోమవారం వాళ్ళు అక్కడ అప్లికేషన్లు కూడా తీసుకుంటా ఉన్నారు. ఎక్కడైతే కబ్జాలు జరుగుతూ ఉన్నాయో మీకు ఏదైనా తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటానంటూ కూడా హైడ్రా రంగనాథ్ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఇటీవల దానికి సంబంధించి బుద్ధ భవన్కి కూడా చాలా అప్లికేషన్లు వెళ్ళడం జరిగింది. ఏ ఒక్క దాని మీద కూడా ఇప్పటివరకు రియాక్ట్ అయినట్టుగా ఎక్కడా కనపడట్లేదు. పెద్ద వాళ్ళ బిల్డింగ్లు కావచ్చు ఏదైనా కానీ కబ్జాలకు గురైన దేని మీద ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నట్టుగా ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రావట్లేదు. సో ఇదేంట్రా అంటే ఇది ప్రధానంగా ఒక ఇంటికి సంబంధించి క్లియర్ కట్గా వాళ్ళు చెప్తా ఉన్నారు 14 గజాలు కబ్జా అయ్యింది, మేము దీనికి సంబంధించి హైడ్రా రంగనాథ్ గారికి కూడా మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది, దీని మీద మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు, కనీసం దీని మీద ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? నా పేరు శివ, నేను రామ్నగర్ ఎంసీహెచ్ కాలనీ నుంచి వచ్చాను. మా అమ్మ పేరు ఉమాదేవి. శివ. ఏంటంటే ఏం జరిగింది ప్రధానంగా ఈ కబ్జాకి సంబంధించి ప్రధానంగా మీ ఇల్లు ఎంత జాగా ఉండే ఏంటి? మేము రామ్నగర్ ఎంసీహెచ్ కాలనీ నుంచి వచ్చామండి. మాది 226 గజాలు ఉన్నది జాగా. సేల్ డీడీ ఉన్నది మాది, మా నాన్నమ్మ పేరు పైన ఉన్నది, చాలా ఎల్లమ్మ పేరు పైన ఉన్నది. మా బాబాయిలు, మా ఫాదరు, మా పెద్దనాన్న అందరు కలిపి 4. మా పార్టీషన్ మొత్తము 4ది ఇది మొత్తం 56.72 56.72 నలుగురికి సమానం వచ్చింది. పార్టీషన్ మొత్తం ఇది 56.72 అయితే మా పెద్దనాన్న ఏం చేశాడు, ఆయన డాక్యుమెంటు ఇది ఒక్క నిమిషం, ఆయన డాక్యుమెంటు సెటిల్మెంట్ డీడీ చేసుకున్నాడు. ఆయనకు రావాల్సింది 56.72 అయితే ఆయన 70 గజాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 70 గజాలు రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి వచ్చింది పెద్దనాన్నకి, ఎట్లా చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు అని అడిగితే పక్కన 14 గజాలు జాగా అడిషనల్ వచ్చింది నాకు. 226.9 అయితే మొత్తం ఓవరాల్గా 239 రాసుకున్నాడు. ఆయన రిజిస్ట్రేషన్లో ఏమని రాసుకున్నాడు, ఆయన 70 గజాలు చేసుకున్నాడు, 70 స్క్వేర్ యార్డ్స్ అని చెప్పి రాసుకున్నాడు. ఆయన రిజిస్ట్రేషన్లో ఏమని అప్లై పెట్టాడంటే ఇందులో అడిషనల్ నాకు 13 గజాలు మా అమ్మనే అమ్మింది, నాకు 13 గజాలు మా అమ్మనే అమ్మింది. మీ నాన్నమ్మ అమ్మిందన్న ఖైదాలు లేని జాగా అమ్మడానికి ఆమె ఎవరు, కొనడానికి ఈయన ఎవరు? 226 అయితే 239 అని రాసుకున్నాడు. 226.9 ఈయన రాసుకున్నది 13 అడిషనల్ వచ్చిందని చెప్పి రాసుకున్నాడు. 239 అని రాసుకున్నాడు. ఇక్కడ రాసుకొని అడిషనల్ 13 వచ్చింది నాకు అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ జాగా ఎక్కడిది ఏందని ఎంక్వైరీ చేస్తే అది నీళ్ళు తోడుకునే బాయి. ఇక్కడ ఇదంతా కామన్ ప్యాసేజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి నడిచే జాగా, ఇదంతా ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీలోకి నడిచే జాగా, ఇదంతా రూల్ ప్రకారంగా రోడ్ గవర్నమెంట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ రోడ్ నుంచి ఈ రోడ్డుకి నడిచే జాగా ఇది. ఇక్కడ ఈయననే కాకుండా పక్కన వాళ్ళు కూడా కబ్జా చేశారు. ఇక్కడ కబ్జా చేశారు, ఇక్కడ వెనకాల ఇంకా కబ్జా చేశారు, మొత్తం అందరు కలిసి కబ్జా చేశారు. అయితే దీనివల్ల మాకేమయ్యిందంటే మాకు 30 గజాలు రిజిస్ట్రేషన్ అయ్యింది. మా నాన్న సేల్ డీడీ 30 గజాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. సేల్ డీడీ 30 గజాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మా పార్టీషన్ ఇది. అయితే మాకు 30 గజాలే రిజిస్ట్రేషన్ అయింది, మిగతా జాగా అనేది రిజిస్ట్రేషన్ కాలేదు. వెనకాల కిచెన్ అనేది కాడదేలి ముంగటనే రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇప్పుడు ఇది మీది కదా, మీకు సంబంధించింది ఇది. మీకు ఎంత ఉండాలి అసలు అంటే 56.72 ఉండాలి. మాకు 56.72లో మాది మేము ఉన్నాం, గత 40 ఇయర్స్ నుంచి మేము ఉన్నాము. అయితే ఉన్నా కానీ కూడా మాకు 30 గజాలే రిజిస్ట్రేషన్ ఉన్నది, ఇంకా 27 రిజిస్ట్రేషన్ అనేది లేదు. అంటే 13 గజాలు మా నాన్నమ్మ పేరు పైన ఉన్నది, ఇంకో 14 గజాలు మా పెద్దనాన్నకి ఎక్కువైంది. ఆయనకు రావాల్సింది 56.72 అయితే 70 గజాలు చేసుకున్నాడు. ఆయనకు 14 గజాలు ఎక్కువైంది. నీకు 14 గజాలు ఎక్కువైంది పెద్దనాన్న, అది నువ్వు నాకు సేల్ డీడీ ఇవ్వాలని అంటే పార్టీషన్ డీడీ చేసుకో, రిలీజ్ డీడీ చేసుకో, నేను ఇయ్యను, కోర్టులో కేసు వేసుకో, నేనేం తీసుకోలేదు నీ జాగా అని అంటున్నాడు. అంటే ఇది కరెక్ట్ కాదు పెద్దనాన్న అని చెప్పి అడిగి వాళ్ళ కొడుకు కానిస్టేబుల్ బాలమల్లేష్ ఉన్నాడు, ఆయనకు చూపించి అన్న మీ పెద్దనాన్న ఇట్లా చేశాడు, డాడీ ఇట్లా చేశాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చూపించి అడిగాను. మా అమ్మ అడిగితే మా అమ్మని నన్ను ఇష్టం వచ్చినట్టు గలీజ్ మాటలు తిట్టి లంజే గింజ అని చెప్పి తిట్టి నన్ను మా అమ్మని కొట్టేసిండు. ఇష్టం వచ్చినట్టు తిట్టి కొట్టిండు. రాళ్ళు కొబ్బరి చిప్పలు తీసుకొని 3 అంతస్తుల మీదకి పోయి కొట్టేసిండు. కొట్టేస్తే పోలీస్ స్టేషన్ పోయినాము. పోతే గాంధీకి పోయి రండి, క్రికెట్ తీసుకొని రండి అంటే అక్కడ గాంధీ పోయి క్రికెట్ తీసుకొని కాగితాలు తీసుకొని పోలీస్ స్టేషన్. మీకు తెలిసిన ప్రకారం ఇదైతే ఆయనకి సంబంధం లేని జాగా, ఇది 14 గజాలు గవర్నమెంట్ది. అంతకుముందు ఏముండేదంటే మీరు ఫస్ట్ లో అంతకుముందు బాయి నీళ్ళు చదువుకుంటుంటే ఖాళీ జాగా అక్కడిక్కడ నడిచే తవ్వ అట్లా
మరి ఇప్పుడు ఈ కబ్జాలు చేసినవి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను రంగనాథ్ గారు చెప్తా ఉన్నాడు కదా, మరి వీటికి సంబంధించి మాట్లాడినప్పుడు మరి ఆయన రెస్పాండ్ ఉందా? మరి ఎవరిదేం రెస్పాన్స్ లేదు. ఇవ్వండి, నేను బుద్ధ భవన్లో ఇచ్చాను, జిహెచ్ఎంసీలో ఇచ్చాను. జిహెచ్ఎంసీలో ఇచ్చింది ఇది, బుద్ధ భవన్లో ఇచ్చింది ఇది, 2 ఉన్నాయి. ఎక్కడ కానీ కూడా ఏ యాక్షన్ తీసుకోలేదు ఇంతవరకు. ఇవ్వండి, ఇది బుద్ధ భవన్లో ఇచ్చాను, ఇది జిహెచ్ఎంసీలో ఇచ్చాను. ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఇప్పుడు రంగనాథ్ గారు కూడా ఆయన చెప్పేది ఏంటంటే ఎక్కడైతే కబ్జాలు జరిగినా అది కూడా గవర్నమెంట్ స్థలాలు కబ్జా జరిగితే మాకు చెప్పండి అంటా కూడా ఆయన మాట్లాడారు కదా. మరి దీని మీద యాక్షన్ తీసుకుని కనీసం దీని మీద లీగల్గానే యాక్షన్ తీసుకోవాలి కదా. ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు, నాకు ఏ కాలు రాలేదు. వాడు కానిస్టేబుల్ ఉన్నాడు, ప్రతి ఒక్కటి మేనేజ్ చేస్తున్నాడు. నేను పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను, మా అమ్మని కొట్టినందుకు తిట్టినందుకు. పిఎస్లో కూడా ఏ కంప్లైంట్ తీసుకోలేదు, కనీసం పిట్టి కేసు కూడా అతని పైన బుక్ చేయలేదు. ఇవాళ రేపు ఎంక్వైరీ చేస్తాం. లాస్ట్కి వస్తే ఏమంటున్నారు, ఎవిడెన్స్ లేదని చెప్పి కేసు క్లోజ్ చేశారు. నన్ను కొడితే స్పెల్లింగ్ వచ్చింది, ఉబ్బింది, ఆ ఫోటో పంపించాను. గాంధీకి వెళ్ళి అది తీసుకొని ఎమ్మెల్సీ తీసుకొని అది సబ్మిట్ చేశాను. ఇంకా ఏం ఎవిడెన్స్ కావాలి? వాడు పోలీసోడు అని చెప్పేసి గల్లీలో ఎవరు చెప్పరు. గొడవ అయ్యింది కానీ ఏమైంది కానీ ఏమి చెప్పరు, వానికి భయపడతారు, ఎవరు చెప్పరు. అది కన్ఫామ్ ఉన్నది. పోలీసు వాళ్ళు అందరూ ఒకటయ్యి నీకు ఇవాళ న్యాయం చేస్తాం, రేపు బుక్ చేస్తాం కేసు, ఎల్లుండి బుక్ చేస్తామని 2-3 months కేసు నడిపించి లాస్ట్కి ఎవిడెన్స్ లేదని చెప్పి కేసు క్లోజ్ చేసేసారు. ఎందుకు క్లోజ్ చేశారు సార్ కేసు అని అడిగితే ఎవిడెన్స్ లేదు. నేను నిన్న డీసీపీ సార్ని వెళ్ళి నాకు తర్వాత యాక్సిడెంట్ అయ్యింది, నా కాలర్ బోన్ ఇరిగింది, 6 months బెడ్ రెస్ట్లో ఉన్నాను నేను. తర్వాత నేను వెళ్ళి నిన్న అడిగాను, డీసీపీ సార్ని కలిశాను, ఏసీపీ సార్ని కలిశాను. మళ్ళీ నాకు అదే సిఐ సార్ దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ అదే కుసబెట్టడం, గంట కుసబెట్టడము. మా అమ్మకి పానం బాగుండదు, బీపీ షుగర్ ఉన్నది, నన్ను మా అమ్మని గంటలు కుసబెట్టడము. మాట్లాడతాం పోండి న్యాయం చేస్తామని చెప్తాడు, పంపించేస్తాడు, న్యాయం చెయ్యరు. కానిస్టేబుల్కి అంత పవర్ ఉంటుందా? అంత మేనేజ్ చేసే పవర్ ఉంటుందా? చేస్తున్నాడు సార్, అతను చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో అందరు వాళ్ళ దోస్తులే ఉన్నారు. అక్కడ ఒక శ్రీకాంత శేఖర్ అని ఒక అతను ఉన్నాడు, వీళ్ళ ఫ్రెండు, బాలమల్లేష్ వాళ్ళ ఫ్రెండు. మేము వెళ్ళిన ప్రతిసారి నన్ను మా అమ్మని గలీజ్ మాటలు తిడుతున్నాడు. ఎందుకు వస్తున్నారే మీరు, అదే ఇదే అని చెప్పి మా అమ్మని తిట్టడం, నన్ను తిట్టడము, బెదిరియడము, మమ్మల్ని నిలగొట్టడము. మా పెద్దనాన్న వచ్చి, మా పెద్దమ్మ, మా పెదనాన్న, మా అన్న వీళ్ళందరూ కలిసి మీ నాన్నతోనే ఏం కాలేదురా, నీతోనే ఏమవుతుంది, చంపేస్తాము, ఉన్న మిగతా ఉన్న 30 గజాలు కూడా గుంజుకుంటాము, చంపేస్తాం నిన్ను మీ అమ్మని అని బెదిరించడము. పోలీసు వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయడము, ఆయన మీద ఏం యాక్షన్ తీసుకోకపోవడము, ఏం పట్టించుకోకపోవడము. కబ్జా జాగా అసలు ల్యాండ్ కబ్జా చేయడానికి ఎక్కడిది మీకు క్లియర్గా కనబడుతున్నది. సేల్ డీడీ చేసుకున్నాడు మా నాన్న. ఇప్పుడు మాకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 27 గజాలు నాకు తక్కువ పడుతుంది, 30 గజాలే రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇక్కడ నాకున్న జాగా ఇంత ఉన్నది, 56.72. ఇప్పుడు నాకు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే జాగా తక్కువ పడుతుంది. ఆయన సేల్ డీడీ ఇవ్వాలి, నాకు సేల్ డీడీ ఇవ్వట్లేదు. అసలు ఆయనకి ఉన్నది, అసలు అయినది ఇగో ఇదే పార్టీషన్, ఇది ఒరిజినల్, ఇది ఆయన జాగా ఇంత మట్టుకే ఆయన జాగా ఇక్కడ ఎక్స్టెండ్ చేశాడు. ఆ ఎక్స్టెండ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఇగో ఇది. ఆయనకి రిజిస్ట్రేషన్ అయిందా? అయ్యింది. ఆయన రిజిస్ట్రేషన్ 70 గజాలు చేసేసుకున్నాడు, దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అది కూడా డబ్బులు ఖర్చు పెట్టి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆయన. ఇగోండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎగస్ట్రా జాగా, 14 గజాలు జాగా, ఇది ఎగస్ట్రా వచ్చింది. ఆయన పార్టీషన్ ఇదే 56.72. 70 గజాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. ఇది నీళ్ళు తోడుకునే బావి ఉండే. నిన్న ఆల్రెడీ అప్లికేషన్ పెట్టారు కదా హైడ్రాలో, కనీసం అక్కడ ఏమైనా స్పందన ఉందా దీని మీద? కనీసం అంటే ఆయనే కదా యాక్షన్ తీసుకోవాల్సింది. ఇంతవరకు ఏ రెస్పాన్స్ రాలేదు, ఏ యాక్షన్ తీసుకోలేదు సార్. క్లియర్ గా తెలుస్తా ఉంది కదా, గవర్నమెంట్ తెలుస్తుంది, క్లియర్ గా చూపెడుతున్నాను నేను. ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు, ముందుకు రాలేదు, ఎవరు అడగలేదు. జిహెచ్ఎంసీ వాళ్ళకి గత సంవత్సరం నుంచి తిరుగుతున్నాను, పట్టించుకోవట్లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, హైడ్రా బిల్డింగ్, బుద్ధ బిల్డింగ్ వాళ్ళు అక్కడ కానీ ఇక్కడ కానీ ఎవ్వరు కానీ కూడా పట్టించుకోలేదు ఇంతవరకు. ఇప్పుడు మీరేం అడుగుతా ఉన్నారు? ఏం న్యాయం జరగాల సార్. నాకు 14 గజాలు రావాలా సేల్ డీడీ ఆయన దగ్గర నుంచి. ఆయనకి ఎక్కువ రిజిస్ట్రేషన్ పోయింది, ఆయన కబ్జా చేసుకున్నాడు ఆ జాగా అంతా. ఆయన కాకుండా వేరే వాళ్ళు కూడా కబ్జా చేసుకున్నారు. ఈ రోడ్ నుంచి ఆ రోడ్కి నడిచే జాగా మొత్తం కబ్జా అయ్యింది. అదంతా బయట పడాలా, నాకు న్యాయం జరగాల, నా జాగా నాకు ఇవ్వాల. 14 గజాలు సేల్ డీడీ ఆయన తీసుకున్నది, ఆయన ఇవ్వట్లేదు. వాళ్ళ కొడుకు మా అమ్మని నన్ను కొట్టిండు గలీజ్ మాటలు తిట్టి. ఆయన మీద FIR బుక్ కావాలా, కేసు బుక్ కావాలా. ఇక్కడ ఏమంటా ఉన్నారు ప్రజావాణిలా? ఇప్పుడు నేను ప్రజావాణికి వచ్చేసి మొత్తం చెప్పాను, మేడం ఇట్లా ఉన్నది, ఇట్లా సంగతి అది అని చెప్పి. హైడ్రాలో ఇచ్చాను, జిహెచ్ఎంసీలో ఇచ్చాను అని అంటే, నువ్వు MRO ఆఫీస్కి వెళ్ళి అదేదో చెప్పారు సార్, ఇట్లా వెళ్ళి అడుగు అక్కడ అని చెప్పేసి, రైట్ ఇన్ఫర్మేషన్ టు యాక్ట్ అనేసి అక్కడ ఉంటుంది, అక్కడ వెళ్ళి కనుక్కో, అక్కడ వెళ్ళి అడిగి అది అవునా కాదా అని చెప్పి చెప్పారు. ఇంకొకటి మమ్మల్ని కొట్టాడు, తిట్టాడు, దానికి ఏందని అని అడిగితే ఇక్కడ మళ్ళీ కంప్లైంట్ ఇవ్వమని చెప్తే బాలమల్లేష్ మీద ఇక్కడ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాము.
అది 4 days తర్వాత మళ్ళీ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి, మెసేజ్ వచ్చింది నాకు, వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ అదేమవుతుందో మళ్ళీ అందులో కూడా న్యాయం చేస్తారో లేదో తెలియదు సార్, ఇంకా చూడాలి. మీరేం అడుగుతా ఉన్నారమ్మా ఫైనల్? మాది మాకు ఇచ్చేస్తే బాగా, తండ్రి లేని పిల్లలు, సొంత తమ్ముని కొడుకులు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, కొడుతున్నారు. వాళ్ళ భార్య అయితే బట్టలు ఇప్పేసి కొడతానే లంజా అంటుంది 3 అంతస్తుల నుంచి. ఇట్లా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ జాగా అన్యాయం అవుతుంది కదా మధ్యలో, ఇప్పుడు వాళ్ళు కబ్జా చేసారు ఒక పక్క నుంచి, మరి మీ జాగా అన్యాయం అవుతుంది 14 గజాలు అంటే మీకు తక్కువ వస్తూ ఉంది కదా, మరి దీని మీద ఎప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నారు కదా, మరి దాని మీద సరిగ్గా లేదు. 2 సంవత్సరాల నుంచి మాకు తెలిసింది, 2 సంవత్సరాల క్రితము అడుగుతున్నాము బాబు, నేను కాలు మొక్కినాము రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ, మాది మాకు ఇచ్చేయండి, 4 కొడుకులు కదా, 4కి సమానం ఇచ్చింది, నువ్వు మాది డాక్యుమెంట్ ఖాళీగా ఉందని ఎట్లా దొంగ రూమ్కు బుక్ చేసుకుంటావు తీసుకొని? మేము చేసుకోలేదు, ఖాళీగా పెట్టినామని నింపేసుకున్నావు, మాకు చెప్పకుండా, మమ్మల్ని పిలవకుండా, అడగకుండా. ఏమనంటే మా అమ్మ ఇచ్చింది అంటున్నాడు. అమ్మ ఎట్లా ఇస్తుంది దొంగల జాగా గవర్నమెంట్ది? తప్పు కదా అది, నువ్వు అట్లా మాట్లాడము. ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, మాకు న్యాయం జరగాలి సార్. నేను ఇట్లా కూడా చెప్పిన సార్, మొత్తం నువ్వే కొనుక్కొని నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి అని కూడా చెప్పిన. నేను ఆయన ఇల్లే నేను కొనుక్కోవాలంట రిటర్న్, మళ్ళా ఇట్లా మాట్లాడుతున్నాడు. నీకు గవర్నమెంట్ జాబు, రిటైర్మెంట్, ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీనా, రిటైర్మెంట్ అయ్యిండు, ఆయన కొడుకు కానిస్టేబుల్, ఇంకొక కొడుకుని అదే ఆంధ్ర బ్యాంక్లో పెట్టిండు, ఇంకో 3 కొడుకుల గవర్నమెంట్ డ్యూటీ, 5 ఇండ్లు ఉన్నాయి ఈయనకి. నా 14 గజాల జాగా మీద ఏంది సార్ ఈయనకి? నాది నాకు రిటర్న్ ఇస్తే అయిపోతుంది కదా. కబ్జా చేయడానికి నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయి ఒక గవర్నమెంట్ జాగా నువ్వు కబ్జా చేయడానికి? కబ్జా చేసింది కాకుండా నాకు తక్కువ పడుతుంది నా జాగా నేను అడుగుతుంటే ఇయ్యకపోవడం కాకుండా పైగా తిట్టడం, కొట్టడం, గలీజ్ మాటలు. మా అమ్మను, నన్ను, ఒక పెద్ద మనిషి బీపీ షుగర్ ఉన్నది మా అమ్మని, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కొట్టడం, తండ్రి కొడుకులు. నాకు 60 ఏండ్లు, నన్ను కొట్టేసిండు ఒక కానిస్టేబుల్ అయ్యుండి, ఒక బావ కొడుకు, నా భర్త ఆయనకి బాబాయ్. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమంటా ఉన్నారు? న్యాయం చేయడం లేదు సార్, పోలీస్ స్టేషన్లో న్యాయం చేయడం లేదు, ప్లాట్ గురించి మేము మాట్లాడము, వెళ్ళిపోండి అంటున్నారు. కొడితే కూడా అడగారా? కొట్టిండ్రు, కాగితాలు పెట్టినాము, గాంధీలో కాగితాలు తీసుకుపోయి. తిట్టిపిస్తున్నాడు, పోలీసు వాళ్ళతోనే తిట్టిపిస్తున్నాడు ఈయన కానిస్టేబుల్ వాళ్ళ మల్లేష్, తిట్టిపిస్తున్నాడు వాళ్ళతోనే. ఇది పరిస్థితి. ప్రధానంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అయితే ఇది హైడ్రా రంగనాథ్ గారికి చేరాల్సిన వీడియో ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎక్కడో కబ్జాలు జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము కూలిస్తాము లేదా దాని మీద యాక్షన్ తీసుకుంటామని ఏదైతే మీరు అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారో, రియాలిటీలో వచ్చేసరికి అది జరగట్లేదు. కబ్జాల భూమి అలాగే జరుగుతూనే ఉంది, దాని మీద ఎవరు యాక్షన్ తీసుకునే పరిస్థితి కనపడట్లేదు. సో క్లియర్ కట్గా ఏదైతే వాళ్ళు చూపిస్తున్న డాక్యుమెంట్స్లో కూడా అది గవర్నమెంట్ జాగాని క్లియర్ కట్గా కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ గారు యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మరిన్ని న్యాయం చేయండి సార్, దయచేసి మాకు న్యాయం చేయండి, న్యాయం జరగాలి మాకు, ప్లీజ్ సార్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.